ఎక్కడో ఒకసారి గట్టిగా ఊపండి. ఈ ఊపుతానికి సాదృశ్యం ఏంటి తెలుసా? ఊపుతానికి సాదృశ్యం ఏంటి తెలుసా? ఆ రోజుల్లో చూసినప్పుడు చరిత్ర రికార్డ్ చేస్తుంది, ఈ పామ్ లీవ్స్ షో సెలబ్రేషన్, విక్టరీ, జాయ్, ఆనందము, జయము, సమాధానంకి సాదృశ్యం కనబడుతుంది. ఒక హీరో వచ్చినప్పుడు, ఒక రాజు వచ్చినప్పుడు, ఒక వీరుడు వచ్చినప్పుడు వారు ఊపుతారంట, నా హీరో వచ్చాడు, నా రాజు వచ్చాడు, ఇంకో నా కొరకు జయశీలుడు వచ్చాడు, ద వన్ ఐ సెలబ్రేట్. ఈరోజు మనం యూనో ఇక్కడ కొంచెం రిహార్సల్ చేసాం. ఎవరైనా ఇది పరలోకంలో ఊపుతానికి రెడీయా? ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, వారు సింహాసనము ముందు, తండ్రి ముందు, వధించబడిన గొర్రెపిల్ల ముందు వారి చేతుల్లో ఏం పట్టుకుని ఉంటారంట? దే విల్ బి హోల్డింగ్ ద డేట్ బ్రాంచెస్, దట్ ఈస్ ద పామ్ బ్రాంచెస్. దీన్ని పట్టుకుని ఊపుతూ జై కొడుతూ వస్తారంట. అక్కడ దేవుని మహిమపరుస్తూ వస్తారంట. చూసి ఈరోజు వీఆర్ ఫర్గెటింగ్ ద సింబల్స్. ఇది ఒక సింబల్. ఈ పామ్ బ్రాంచ్ ఇస్ అ సింబల్. ఇందుకు సింబల్? నీ హృదయంలో ఉన్న ఆనందము, నీ నమ్మకము ఒక సింబల్గా నువ్వు ఎత్తి చూపిస్తావు. నీ సింబల్ నువ్వు ఎత్తి చూపించినప్పుడు, ఇదిగో నా రక్షకుడు, నా రాజు, నా చీరఫ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడికి మీరు ఎత్తి చూపించగలిగిన సింబల్ ఏదైనా ఉందా? వాట్ ఈస్ ద సింబల్ దట్ యూ కెన్ షో టు వర్షిప్ గాడ్? ఆయన నీ రాజు అని తెలియజేస్తానికి ఏదైనా సింబల్ ఉందా? అంటే ఈరోజు వారం వారం లేకపోతే ప్రతిరోజు ఇది పట్టుకుని ఓపెన్ చెప్పట్లే. బట్ యూ హ్యావ్ టు షో అ సైన్, ఎ సింబల్, సంథింగ్ టు షో, లార్డ్ ఐ వర్షిప్ యూ, ఐ సెలబ్రేట్ యూ, ఐ గ్లోరిఫై యువర్ నేమ్. మన జీవితంలో దేవుని ఘనపరుస్తాం ఎంతో ప్రాముఖ్యమండి. దేవుడు చూస్తున్నాడు మన హృదయాన్ని, సరే కదా, కానీ హృదయం మాత్రం నిండుండి చేతులు ఖాళీ అంటే ప్రయోజనం లేదు. తండ్రి ఎదురు చూస్తున్నాడంట ఎవరి కొరకు? ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకు. ఆ మాటకు అర్థం ఏంటి? ఆత్మతో అంటే ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ మీన్స్ ఆల్సో యువర్ స్ట్రెంగ్త్. శక్తిని కనపరచుకున్న ఆత్మలో మాత్రం ఆరాధిస్తాం, ఆరాధన కాదు. యూ హ్యావ్ టు ఆల్వేస్ వర్షిప్ ఇన్ ద స్పిరిట్ అండ్ ఇన్ స్ట్రెంగ్త్. సత్యముతో అన్నప్పుడు ఇస్ వాట్ యు బిలీవ్ ఇన్ ద వే యు యాక్ట్. అందుకని బైబిల్ ఆరాధనలు చూసినప్పుడు అనేక విధానాలు ఉంటాయి. వర్షిప్ కాన్ఫరెన్స్ మనం దాని గురించి ధ్యానిస్తూ వస్తాం జరిగింది. ఇట్ ఈస్ టు క్లాప్, ఇట్ ఈస్ టు షౌట్, ఇట్ ఈస్ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ టు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ టు పుష్కనో, సాగిల పడతాం. అనేక విధముల ఆరాధనలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, టు షో హౌ వి వర్షిప్ గాడ్. బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు, యేసు ప్రభు వస్తూ ఉంటే వీరు ఆ మట్టలను తీసుకుని వారు ఊపుతూ ఉన్నారంట. ఆ రోజు ఏం జరిగిందంటే దే వర్ క్రియేటింగ్ ఎ కాంట్రవర్సీ. మనుషులు ఎట్లన్నా ఏదైనా మార్చేస్తారు కదా, మనుషులు వారి స్వార్థానికి ఎవరినైనా ఇరికించేస్తారు కదా. మనుషుడు ఇంకో మాటలు చెప్పాలంటే యూదా ఇస్కరియోతు ఫిక్స్లో పెడతాండ్రా, ఆయన ఎవడో చూపించుకుంటాడు. ఇక్కడ ప్రజలు కూడా ఇదిగో వస్తున్నాడని ఆయనకు తెలియలేదు. వాళ్ళు అనుకున్నారు ఇదిగో యేసు ప్రభు యెరూషలేముకి వస్తున్నారంటే మన అనుకుంది చేయబోతున్నాడు. ఏంటి వాళ్ళు అనుకుంది? ఇందాక చెప్పిన రీతిగా రోమన్స్ని బయటికి తరిమి మనకి స్వతంత్రత ఇస్తాడు, మనల్ని ఏల్తాడు, మనం ఇంకా ట్యాక్స్ ఫ్రీ కంట్రీగా బ్రతుకుతాము. అది వాళ్ళ సంతోషం. వాళ్ళ సంతోషం అంతా తాత్కాలికమైన విధంగా ఉండింది. అందుకనే హోసన్నాని కేకలేసిన వారిలోనే సిలువ ఏంటని వారం రోజులు తిరగకుండా కేకలేశారు. సో people's expectation, they want something from you, but when you can't give, they start denying you. నువ్వు వేస్ట్, ఈయన వేస్ట్, ఈయన రాజు అవుతాడంటే పిరికొల్లాగా సరెండర్ అయ్యాడు, ఈయన సిలువ ఏంట్రా బాబు. బైబిల్లో చూసినప్పుడు గమనించండి, యేసు ప్రభు అక్కడికి వస్తాం. See, there are so many meanings, there are so many meanings. నేను ఇంకా మ్యాప్ పెట్టి చదువుతూ ఉంటే యేసు ప్రభు వచ్చిన డైరెక్షన్ చూసినప్పుడు he was coming towards from the ఈస్ట్ నుండి వస్తున్నాడు. బైబిల్ సిగ్నిఫికెన్స్ చూసినప్పుడు ఎజికేల్ గ్రంథంలో చూస్తాము, దేవుని మహిమ ఆలయాన్ని విడిచిపోయింది అన్నప్పుడు చూసినప్పుడు అది ఎలా విడిచిపోయిందంట, దేవుని మహిమ అక్కడ నుండి యూ కెన్ సీ 16th and 17th chapter, 2 chapters అనుకుంటారు, యూ కెన్ సీ దేర్ దేవుని సన్నిధి అలాగ ఆలయంలో నుండి లేచి అలాగ కెరూబుల మీదకి వెళ్ళి కెరూబులు అక్కడ నుండి టువర్డ్స్ ద ఈస్ట్ సైడ్ నుండి ఎగురుకుని వెళ్ళిపోయాయంట. సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లెఫ్ట్ ద టెంపుల్. ఆలయం ఉంది కానీ సన్నిధి లేదు.
దేవునికి పేరుగా ఆలయం ఉంది కానీ, సింబల్ ఉంది కానీ దేవుడు లేడు. కానీ యేసు ప్రభు చూసినప్పుడు, మరలా ఆయన ఎంట్రీ చూసినప్పుడు, ఎటు నుండి అయితే దేవుని సన్నిధి పోయిందిరా అంటున్నావో, అటు నుండే యేసు ప్రభు, గాడ్ మేనిఫెస్టెడ్. యేసు ప్రభు అన్నదప్పుడు గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్. దేవుడు నరరూపధారిగా వస్తాం. ఆ వెలుగు, ఆ సన్నిధి, ఆ తేజస్సు, ఆ మహిమ అలాగ నడుచుకుని వస్తాం. వేరే లెవెల్ బా. కానీ మనుషులు అది చూడలే.